హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే 'రేవు' మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ అయితే ఈ మంత్ 23 అయితే థియేటర్స్‌లో రిలీజ్ అయిందండి. ఈ మూవీలో అందరూ కొత్త వాళ్ళే, కొత్త డైరెక్టర్ అండ్ కొత్త ప్రొడ్యూసర్ కాబట్టి మనమైతే ఎంకరేజ్ చేయడానికి వెళ్ళిపోయాం. ఈ మూవీ చూసాక నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే జస్ట్ వన్ టైమ్ వాచబుల్ అండి. అది కూడా ఆ కథలో ఉన్న ఫ్రెష్‌నెస్ కోసం అండ్ అలానే ఆథెంటిక్ కోసం అంతే. ఈ మూవీ అంతా కూడా కోస్టల్ ఏరియా మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. సో, ఇలాంటి మూవీస్ ఆల్రెడీ మన తెలుగు ఇండస్ట్రీలో చాలా వచ్చాయి. ఈ మూవీ కూడా అందులోనే ఉంటుంది. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి పాలరేవు అనే గ్రామంలో ఇద్దరు స్నేహితులు చేపలు పట్టుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరి మధ్య అయితే మంచి పోటీ ఉంటుంది. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఒక మూడో వ్యక్తి వచ్చి అక్కడ చేపలన్నీ పట్టుకుంటూ ఉంటాడు. సో, దానివల్ల అయితే వీళ్ళ జీవనాధారం అయితే పోతుంది. సో, ఇప్పుడు వీళ్ళిద్దరు మిత్రులు ఏం చేశారు? మళ్ళీ వాళ్ళు నంబర్ 1 అయ్యారా లేదా? ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికొస్తే మన మూవీ టైటిల్ చూస్తేనే అర్థమైపోతుంది 'రేవు' అని చెప్పి. ఆ మత్స్యకారుల్ని, వాళ్ళ జీవితాల్ని చాలా బాగా తెరకెక్కించారండి. సో, చాలా వరకు మనకు మూవీ చూస్తున్నట్టు అనిపించదు. ఇదేంట్రా మనకి ఇక్కడే జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అలానే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఈగో క్లాషెస్ వస్తే ఎలా దారి తీస్తాయి అండ్ అలానే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది బాగా చూపించారు. సో, ఈ మత్స్యకారుల జీవనాధారానికి ఒక రివెంజ్ డ్రామా యాడ్ చేసి బాగా చూపించారు. ఇంక ఈ మూవీలో హైలైట్ వచ్చేసి ఇంటర్వెల్ బ్యాంగ్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా కొత్త వాళ్ళైనా కానీ ఎక్కడా కూడా ఆ ఫీలింగ్ అయితే కలగలేదండి. చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ లాగా బాగా చేశారు. అండ్ డైరెక్టర్ కూడా కొత్తవాడని ఎక్కడా అనిపించలేదు. స్క్రీన్ ప్లేని చాలా బాగా రాసుకున్నారు. కిమ్యూలో సినిమాటోగ్రఫీ గాని, బీజీఎం గాని అందరూ కొత్త వాళ్ళు కాబట్టి పర్లేదనిపించింది. కిమ్యూలో నెగెటివ్స్ విషయానికొస్తే ఈ మూవీ అంతా కూడా మత్స్యకారులు వాళ్ళ జీవనాధారం మీద తిరగడం వల్ల అయితే అందరికీ నచ్చకపోవచ్చు. ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్‌కే నచ్చుతుంది ఈ మూవీ అయితే. అండ్ ఈ మూవీలో మాస్ మసాలా కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే ఏమీ లేవండి. అండ్ అలానే మూవీని కూడా చాలా వరకు సాగదీసినట్టే అనిపిస్తుంది. కొన్ని సీన్‌లు అయితే ఏంట్రా బాబు ఇంతసేపు ఉన్నాయనిపించింది నాకైతే. అండ్ కథలో ఎలాంటి కొత్తదనం లేదండి. అస్సలు రిఫ్రెషింగ్ పాయింట్ అనేది లేదు. రొటీన్‌గా వెళ్ళిపోతుంది మూవీ అంతా. సో, మనమైతే ఎక్స్‌పెక్ట్ చేసేయొచ్చు కూడా క్లైమాక్స్ కూడా. బట్ క్లైమాక్స్ మాత్రం అందరూ యాక్సెప్ట్ చేసేలాగా బాగా ముగించారండి. ఇంకా యాక్టర్స్ కూడా కొద్దిగా పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటే చాలా బాగుండేది. కొన్ని సీన్‌లు బాగున్నా గానీ, కొన్ని సీన్‌లో మాత్రం తేలిపోయారు. సో, ఫైనల్‌గా ఈ మూవీకి మనమిచ్చే వర్డిక్ట్ ఏంటంటే, ఈ మూవీ అయితే మత్స్యకారులు వాళ్ళ ఫ్యామిలీస్‌కి అయితే ఈ మూవీ నచ్చొచ్చేమో. మిగతా వాళ్ళకైతే జస్ట్ వన్ టైమ్ వాచబుల్ అంతే. సో, ఇది కంప్లీట్‌గా నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకెలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.